హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఉంటేవి చూసేందుకు ఎలా ఉంటాయి అనే అనుమానాలు మనకు సహజంగానే ఎప్పుడు వస్తూ ఉంటాయి. సినిమా వాళ్ళు తమ ఊహకు తగ్గట్టుగా రకరకాల వింత ఆకారాలు తెరపై చూపిస్తూ ఉంటారు. కానీ అమెరికా అగ్ర గూఢచార సంస్థ సిఐఏలో ఏళ్ల తరబడి సీక్రెట్ ప్రాజెక్ట్స్పై పనిచేసిన ఒక టాప్ క్వాంటమ్ ఫిజిసిస్ట్ తాజాగా ప్రపంచాన్ని షాక్ గురిచేసిన నిజాలు బయటపెట్టారు. అమెరికా మిలిటరీ దాచి ఉంచిన ఏలియన్స్ సవాలు కేవలం ఒకే రకంగా లేవని, ఏకంగా 4 వేరువేరు గ్రహాల నుంచి వచ్చిన వింత జీవుల్ని లైవ్ ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆ 4 ఏలియన్ల తెగల అసలు మరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విస్మయకర అంతరిక్ష రహస్యాలు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసిన మాజీ సిఐఏ శాస్త్రవేత్త డాక్టర్ హాల్ పుట్ హాప్ అధికారికంగా వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ నడిపిన అత్యంత రహస్య ఏరోస్పేస్ వెపన్ అప్లికేషన్ ప్రోగ్రాంలో కీలక సలహాదారుగా పనిచేశారు ఈయన. ది డైరీ ఆఫ్ ఏ సిఈఓ అనే అంతర్జాతీయ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈయన కూలిపోయిన యూఎఫ్ఓల నుంచి ఏలియన్లు వెలికితీసిన సైనిక అధికారులతో తాను నేరుగా మాట్లాడనని, అక్కడ కనీసం 4 వేరువేరు ఏలియన్ల జాతులు దొరకటం 100% నిజమని స్పష్టం చేశారు. అసలు ఏమిటా 4 వేరువేరు ఏలియన్ల జాతులు? డాక్టర్ పుట్ హాప్ సహచర పరిశోధకుడు డాక్టర్ ఎరిక్ డేవిస్ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా ఈ 4 జాతుల పేర్లు, వాటి ఆకృతులు అధికారికంగా వెల్లడించారు. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఈ 4 జాతుల ఏలియన్లకు కూడా మనుషుల్లాగే 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి. అంటే ఇవన్నీ హ్యూమనాయిడ్ రూపంలోనే ఉంటాయి. వీటిని స్పేస్ సైన్స్లో గ్రేస్, నార్డిక్స్, ఇన్సెక్టాయిడ్స్, రెప్టీలియన్స్ అని పిలుస్తారు. ఈ 4 జాతుల్లో మొదటి 2 జాతులైన నార్డిక్స్, రెప్టీలియన్స్ అచ్చం మన మనుషుల సైజులో అంటే 6 అడుగుల ఎత్తులు నిలబడతాయని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల మీటింగ్లో శాస్త్రవేత్తలు వివరించారు. ఇందులో నార్డిక్స్ అనే జాతి గ్రహాంతర వాసులు. ఎక్కడో సుదూర గ్రహం నుంచి వచ్చినప్పటికీ చూడ్డానికి అచ్చం మన భూమిపై ఉండే ఉత్తర ఐరోపా దేశాల మనుషుల్లాగే తెల్లగా అందంగా ఉంటారు. ఇక రెండో జాతి అయిన రెప్టిలియన్స్ అంటే ఊసరవిల్లి లేదా బల్లి లాంటి చర్మం కలిగి ఉండి పొడవైన తోకతో మనుషుల్లాగే 2 కాళ్లపై నిటారుగా నడిచే వింత రాక్షస జీవులు. ఇక మూడో జాతి గురించి మాట్లాడుకుంటే గ్రేస్ అనే ఏలియన్లు. హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు చాలా చిన్న సైజులో, తలపై అసలు వెంట్రుకలు లేకుండా, ముఖం భారీ సైజు నల్లటి కళ్ళతో భయంకరంగా ఉంటారు. చివరిగా 4వ జాతి అయిన ఇన్సెక్టాయిడ్స్ అనే ఏలియన్లు చూడ్డానికి అచ్చం మన పొలాల్లో కనిపించే ప్రేయింగ్ మాంటిస్ అనే మిడత లాంటి కీటకాల ఆకృతిలో ఉండే వింత మనుషులు. ఈ 4 జాతుల జీవుల అవశేషాలు అమెరికా రక్షణ శాఖ అధీనంలో ఉన్న రహస్య ల్యాబుల్లో భద్రంగా ఉన్నాయని డాక్యుమెంటరీల ద్వారా శాస్త్రవేత్తలు ఆధారాలు తెరపైకి తెచ్చారు. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఏలియన్ల గుట్టు దాస్తోందని కేవలం శాస్త్రవేత్తలే కాదు, గతంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ కూడా కాంగ్రెస్ కమిటీ ముందు ప్రమాణం చేసి మరీ సాక్ష్యం చెప్పారు. అమెరికా మిలిటరీ వద్ద మనుషులు కాని వింత జీవుల అవశేషాలున్నాయని అప్పట్లో స్పష్టం చేశారు. ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ చిత్ర దర్శకుడు డాన్ ఫెరా కూడా ఈ యూఎఫ్ఓ క్రాష్ రికవరీ ఆపరేషన్స్లో నేరుగా పాల్గొన్న పలువురు సైనికులతో తాను ఆఫ్ ది రికార్డ్ మాట్లాడానని, ప్రాణభయం వల్లే వాళ్ళు కెమెరా ముందుకు రావడం లేదని ఇంటర్వ్యూలో నిజాలు ఒప్పుకున్నారు. చూసారుగా, ఆకాశంలో మనకు కనిపించే శూన్యం వెనుక ఏలియన్ల రూపంలో ఎంతటి భయంకర సరికొత్త ప్రపంచం దాగి ఉందో. ఎన్నాళ్ళు అంతరిక్ష ఏలియన్ల ఉనికిని కల్పిత కథలుగా కొట్టిపారేసిన దేశాల నమ్మకాలు సిఐఏ మాజీ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఈ లైవ్ స్టేట్మెంట్స్ పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ 4 ఏలియన్ల జాతుల వెనుక ఉన్న రహస్య మిలిటరీ ఫైళ్లు ప్రపంచానికి చూపించేందుకు అంతర్జాతీయ వేదికలపై తదుపరి అడుగులు పడుతున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.